శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. చాలామంది ఈ మధ్య 6-7 ముఖ్యంగా 5-6-7 ప్రాథమికంగా ఏదో 5 గ్రహాల కూటమి యొక్క ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నారు. మరి కొంతమంది కిరణ్ శర్మ ఒక్కడే ఎందుకు వ్యతిరేకిస్తున్నటువంటి భావనకు వచ్చారేమో. ఇక్కడ పంచగ్రహ కూటమి వల్ల ఉన్నటువంటి నష్టం ఏమిటి, ముఖ్యంగా వారు చెప్పినటువంటి కొన్ని రాశులు అంటే దాదాపుగా ఒక్క నిమిషం నేను చూసుకొని చెప్తాను మీకు. ఏ రాశుల వారికి బాలేదని చెప్పారో చూసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి బాలేదని చెప్పారు, 7 రాశుల వారికి బాలేదని చెప్పేసి పంచగ్రహ కూటమి గురించి చెప్తూ ఉన్నారు. వృషభం, మిథునం, సింహం, తులా, ధనుస్సు, కుంభం, మీనం, ఈ 7 రాశుల వారికి బాలేదని చెప్తున్నారు. నాకు అర్థం కాని విషయము, మిథున్ రాశి వారికి ఎందుకు బాగలేదంటే పర్వాలేదు, వ్యయస్థానంలో ధనాధిపతి ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఆ రోజున బాగా చెప్పవచ్చు. లేదా చంద్రుడి యొక్క ప్రభావం 3 రోజులు ఉంది, అంటే 3 రోజులు చంద్రుడు అంటే 5వ తేదీ సాయంత్రం నుంచి 7వ తేదీ ఉదయం వరకు ఆ యొక్క చంద్రమహానుభావుడు వృషభంలోనే ఉంటున్నాడు. దీర్ఘకాలికమైనటువంటి ఆ యొక్క స్థితి ఉన్నాడు. అందులోనూ ఆ రోజు అమావాస్య సందర్భంగా తప్పకుండా చంద్రుడు రవి ఇద్దరు కూడా కలిసే ఉంటారు. ఇదొకటి విషయం. కాబట్టి సరే మిథున్ రాశి వారికి బాలేదు అంటే ఒక రకంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. కానీ మీనరాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు. అలాగే ధనాధిపతి అయినటువంటి చంద్రుడు వేల్లో ఉన్నప్పటికీ కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు. శుక్రుడికి స్వక్షేత్రం అవుతోంది. అంటే ఇక్కడ 5 గ్రహాలలో రవి గురులు మాత్రమే బాగులేరు. రవి గురులు ఇద్దరే బాగులేరు. అంటే గురుడికి శత్రుక్షేత్రం అవుతుంది, రవి కూడా శత్రుక్షేత్రం అవుతుంది. మరి మిగిలిన 3 గ్రహాలు శుభత్వాన్ని పొందుకున్నాయి కదా. మరి అలాంటప్పుడు ఈ మిథున రాశి వారికి ఎందుకు మొత్తంగా బాగాలేదు నాకు అర్థం కాలేదు. ఇక రెండవది, ఇక వృషభ రాశి వారికి బాలేదన్నారు. జన్మస్థ గురుడు వృషభ రాశి వారికి సంవత్సరం మొత్తం కూడా చిన్న చిన్న ఆటంకాలు పెడతాడు. కానీ రాహు యొక్క ప్రభావం, కేతువు యొక్క ప్రభావం, అలాగే మాస ఫలితాల్లో రవిచంద్రులు మరియు బుధుడు కుజుడు యొక్క ప్రభావం కూడా చూసుకోవాలి కదా. మరి ఆ ఒక్కరోజు బాగలేపడానికి వృషభ రాశికి స్వక్షేత్ర శుక్రుడు, ఉచ్చక్షేత్ర చంద్రుడు, ఈ శుక్రచంద్రుడు శుభాన్ని పొందుకుంటున్నారు. బుధుడు కూడా తప్పనిసరిగా శుభస్థానంలో ఉన్నాడు. మరి వారికి ఎక్కడ ఇబ్బంది అవుతుంది? వృషభ రాశి వారికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? మిథున రాశి వారికి ఎందుకు ఇబ్బంది అవుతుంది? తులారాశి వారికి అష్టమ స్థానం ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఒప్పుకుంటాను నేను కూడా. అంటే వ్యయస్థానం ఉన్నటువంటి కొన్ని గ్రహాల వల్ల మిథున రాశి వారికి కొద్ది ఇబ్బంది ఉంది, ఒప్పుకుందాం కొంతవరకు. తులారాశి వారికి కూడా కొంతవరకు ఇబ్బందిని ఒప్పుకుందాం. ఎందుకంటే అష్టమ స్థాన చంద్రుడు కాబట్టి ఖచ్చితంగా ధన నష్టాన్ని కలిగిస్తాడు, అవమానాలు కలిగిస్తాడు, టెన్షన్ కలిగిస్తాడు. ఎప్పుడు? 6వ తేదీ. మరి 7వ తేదీ అలా లేదే, 7వ తేదీ బ్రహ్మాండంగా ఉన్నాడే. ఇక ఇంకొక రాశి కూడా చెప్పారు, కుంభరాశికి, మీనరాశికి. అసలు మీనరాశి వారికి ప్రమాదమే లేదు. మీనరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభత్వాన్ని కలిగిస్తున్నాయి కాబట్టి మీకు అక్కడ ఇబ్బంది లేదు. దానిలో ఎటువంటి మీకు అనర్థం జరిగేటువంటి అవకాశం లేదు. కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇక మకర రాశి వారికి అని చెప్పారు, కుంభరాశి వారికి అని చెప్పారు. కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే కొంతవరకు ఇబ్బందే ఉంది వాస్తవం. ఎందుకు? చతుర్థ స్థానంలో గురుడు అనేవాడు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని, నష్టాన్ని కలిగిస్తాడు. అలాగే లేనిపోని ఇబ్బందులు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కుంభరాశి వారు లేనిపోని ఖర్చును కలిగిస్తాడు, అనవసర వాహన ప్రమాదాన్ని కలిగిస్తాడు. అది ఒప్పుకుంటా నేను. అంటే మరి ఇది జన్మజాతకం ఉన్నటువంటి రోజువారీ ఫలితాల్లో భాగంగా చెప్పవచ్చు. ఇది మంచిదే. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి విశేషాలు, ఈ రాశుల వారికి తీవ్రమైనటువంటి నష్టము, ప్రమాదము, లక్షల కోట్ల ధన నష్టము, తుఫాన్లలో ఇరుక్కుపోతారు, సముద్రంలో మునిగిపోతారు, ఉప్పెల్లో ఊరుకుపోతారు, కుప్పులో దాగిపోతారు. ఈ పంచగ్రహం అనేసరికి మాకు ఇద్దరు ఒక రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతోంది. దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదండి, దానివల్ల ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఉప్పెనలు కానీ, ఉల్కాపాతాలు కానీ, సముద్ర గర్భంలో తుఫాన్లు కానీ, లేదా సునామీలు కానీ, ఇంకేదైనా అగ్నిపర్వతాల బద్దలవ్వడం కానీ, యుద్ధాలు కానీ వచ్చేటువంటి అవకాశము లేదు. అలా ఉన్నట్టయితే మరి మేము తప్పుడు జాతకాలు చెప్పినట్టే ఎప్పుడు
ఉగాది పంచాంగ శ్రవణంలో. ఉగాది పంచాంగ శ్రవణంలోనే ఇటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే ఇది విపరీతమైనది ఎందుకంటే కరోనా కంటే భయంకరమైనటువంటి వ్యాధి వస్తుంది, అంబోలా, ఇంబోలా, చెంబోలా లాంటి రోగాలు వస్తాయని చెప్పేసి దానికి కొత్త పేర్లు మనమే క్రియేట్ చేసి బోర్డు మీద గ్రహజాతకాలు వేసేసి ఈ గ్రహానికి సప్తమ స్థానం ఇలా ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు, అది రోజువారీ ఫలితాల్లో తప్పకుండా అటువంటి ప్రభావం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు చెప్తున్నటువంటి జాతక పరీక్షలను ఉగాది అప్పుడు చెప్పుకుంటే అది నిజమని నమ్మడానికి అవకాశం ఉంటుంది. యుద్ధాలు వస్తాయని చెప్తారు, అణుబాంబులు వేస్తారని చెప్తారు. ఎలా వేస్తారు? 3 ఏళ్ల నుంచి జరుగుతుంది రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం, 6 నెలలు జరుగుతుంది ఇజ్రాయెల్కి హమాస్కి యుద్ధం, పాలస్తీనా కూడా యుద్ధం జరుగుతోంది. మరి ఇవన్నీ కూడా పెట్టి ఇప్పుడు ఇరాన్ కూడా కొంత ప్రభావం తీసుకొచ్చింది. ఇప్పుడు కొత్తగా చైనాకి మరియు తైవాన్ కూడా యుద్ధం ప్రారంభమవుతున్నట్టుగా, అంటే చైనా వాళ్ళు అలా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇది 6వ 7వ తారీఖు ప్రభావం ముందే వచ్చింది అనుకుందామా? ముందు వచ్చినట్టయితే మనం తప్పకుండా ఇప్పుడే మనం పూజలు పునస్కారాలు చేయాలి కదా. ఆలోచించండి. అంటే అనవసరమైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వకూడదు. ఒకవేళ నేను పూజలు చేస్తాను, పర్వాలేదు, నేను యాగాలు చేస్తాను, హోమాలు చేస్తాను, మంచిదే, నీకు డబ్బు ఉంది చేయించుకోండి, దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా సరే యజ్ఞము, యాగము, జపము, తపము, తర్పణము ఏది చేసినా సరే అటువంటి పుణ్య ఫలితం నీకు ఉంటుంది, అందులో సందేహం లేదు. తప్పకుండా ఇప్పుడు తిరుమలలో మనం ఉండిలో కానుకలు ఇస్తున్నాం, లేదంటే అక్కడ ఏదైనా అన్నదానానికి డబ్బులు కడుతున్నాం. ఇప్పుడు నీకేముందన్నారు ఆ రోజు అన్నదానం చేస్తున్న టైంలో మీకు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయా? కానీ ఆ ధనం కడితే ఎవరికో అన్నం కడుపు నిండుతుంది, దానివల్ల మనకి పుణ్యబలం కలుగుతుంది, ఇది మంచిది. పేదవారికి కళ్యాణం చేయించండి, ధనం లేని వారికి ఏదైనా వస్తువు దానంగా ఇవ్వండి, ఇది పుణ్యం కలుగుతుంది. కాదనట్లే పూజలు చేసుకోండి, యజ్ఞం చేయండి, బ్రాహ్మడికి దానాలు ఇవ్వండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది, ఉండదని చెప్పట్లే, ఆ పుణ్య ఫలితం కూడా మీకు ఉంటుంది ఖచ్చితంగా. కానీ బెదరగొట్టి అదరగొట్టి మీరు యజ్ఞం చేస్తే మీరు లాభపడతారు, నాతో యజ్ఞం చేయించుకుంటే శుభం కలుగుతుంది, అర్ధరాత్రిని తాంత్రిక, యాంత్రిక, మంత్రిక పూజలు చేస్తాను, నేను మద్యపానం చేస్తాను, మద్యపానంతో నేను దేవుని పూజిస్తాను, నేను ధూమపానం చేస్తే నేను స్వామివారికి దీపం వెలిగిస్తాను, సినిమాలో చూపించినట్టే ఉంటుంది, దీపానికి సిగరెట్ వెలిగించినట్టుగా. ఇదే వీటినే విపరీత స్థితి అంటారు దీన్ని, వినాశకాలే విపరీత బుద్ధి. కొన్ని చోట్ల తాంత్రిక పూజలు ఉండవచ్చు, కానీ వైదికమైనటువంటి పూజలలో రాత్రిపూట చేసేటువంటి పూజలు ఏమీ లేవు. కాబట్టి ఇదంతా గుర్తించండి. సో దయచేసి మీరందరూ కూడా ఈ పంచగ్రహ కూటమి గురించి బెంబేలెత్తిపోయి కంగారుపడి ఇది నాశనం చేయబోతుంది, యుద్ధం వస్తుంది భారతదేశానికి, ఇంపాసిబుల్. భారతదేశానికి యుద్ధం వచ్చేటువంటి అవకాశాలు లేవు. అలాంటి స్థితి ఉంటే నవనాయక ఫలితంలో ఉగాది పంచాంగ శ్రవణంలోనే ఇప్పుడు చెప్తున్నటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉల్కాపాతాలు, ఉప్పెనలు, సునామీలు, యుద్ధాలు, అణుబాంబులు, ఆర్థిక నష్టాలు, కొన్ని వేల కోట్ల నష్టం వచ్చేస్తుంది మనకి అని చెప్తున్న వ్యక్తులు ఈ రాష్ట్రాల వారికి ప్రమాదం ఎక్కువ, ధన నష్టాన్ని లేదు. 8వ తేదీ 9వ తేదీ చూద్దాం, మళ్ళీ దీని ప్రభావం వచ్చేసి 2 నెలల వరకు ఉంటుంది అంటాడు. నేను ఎగ్జాక్ట్లీగా మళ్ళీ ఆగస్టు 6వ తారీఖు ఇది పెట్టుకుందాం, మీటింగ్ పెట్టుకుందాం, లేదా సెప్టెంబర్ పెట్టుకుందాం, మనం మీటింగ్ పెట్టుకుందాం. 3 నెలలు అయిపోతుంది అప్పటికి. అప్పుడు ఏ రాష్ట్రాల వారికి ఇబ్బంది వచ్చో నాకు చెప్పండి, నేను రాదు అని చెప్తున్నాను. నేను ఈ 5, 6, 7 తేలినటువంటి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదు. రోజువారీ ఫలితమైనటువంటి వాహన ప్రమాదం కానీ, ఆర్థిక నష్టం కానీ, ఆ రోజు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి, ఆ 2 రోజులు మీ బండి ఎవరికి ఇవ్వకండి, ఇంకొకళ్ళ బండి మీకు నడపకండి, సెక్యూరిటీ సంతకాలు చేయకండి, మీరు రోజు ఆ 2 రోజులు ధ్యాన నిమగ్నం అవ్వండి, మౌనంగా ఉండండి, నక్తముగా ఉండండి, సమస్త కార్యసిద్ధి పొందుకోవచ్చు. అష్టోత్తరం చదువుకోండి, గురుగ్రహ, శుక్రగ్రహ, బుధగ్రహ, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోండి, తప్పకుండా మీకు అనుకూలమైన పరిణామాలు ఉంటాయి. అంతే తప్ప లేనిపోయినటువంటి అనుమానాన్ని మీరు క్రియేట్ చేసుకోకండి, నష్టాలు పొందుకునే ప్రయత్నం చేయకండి, కంగారు పడకండి, ఉపద్రవాలు ఉన్నాయని చెప్పేసి ప్రలోభాలు నవ్వకండి, లక్షలకు ధరం పెట్టేసి పూజలు పునఃసరించాల్సిన అవసరం లేదు. చేయించుకోవద్దని చెప్పండి, డబ్బు ఉంది, చేయించుకునే యోగం ఉంది, శ్రీచక్రార్థం చేయించుకో, శతచండీ చేయించుకోండి, లేదా శతరుద్రాభిషేకం చేయించుకోండి, శతరుద్ర హోమం చేయించండి, ఇబ్బంది లేదు. అది మీకు మళ్ళీ పుణ్యబలాన్ని కలిగిస్తుంది, ఎక్కడ కూడా పోదు, ఆ పుణ్యబలం ఎటు పోదు. భగవంతుని సేవ మీకు తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది, దానికి ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క కారణం చేత పంచగ్రహ కూటం వల్ల మనకి 100 కోట్లు పోతాయి. మరి ముఖేష్ అంబానీ గారిది మరి చెప్పిన రాశిలో ఒక రాశి ఉంది, సింహరాశి అయింది. మరి సింహరాశి వారికి ప్రమాదం ఉందని చెప్తాను కదా, ఎలా ఉంటుంది ప్రమాదం? ఆయనకి ఎలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది? అంటే ఆయన 1000 కోట్లు ఇప్పుడు 1,00,000 కోట్లు ఆయన నష్టం వచ్చేస్తుందా? చూద్దాం మరి 8వ తారీఖు 10వ తారీఖు ఏమవుతుందో, లేదా ఆగస్టు ఎండింగ్ వరకు చూద్దాం. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నేను కూడా పీఠం మీద కూర్చుంటాను, మేము కూడా పురోహితులమే. నేను కూడా శతచండీ అమ్మవారికి ఒక క్షేత్రంలో శతావర్తన చండీ యాగం అమ్మవారి నాతో చేయించుకుంది.
నేను ఎవరి దగ్గర నయా పైసా తీసుకొని లోక కళ్యాణం చేశాను. నేను లోక కళ్యాణం కోసమే చేయబడింది. ప్రతి శక్తి పీఠంలో 18 పీఠాల్లో 2016 నుంచి ప్రారంభం చేసి పోయిన సంవత్సరం జనవరిలో జోగులాంబ దేవాలయంలో మాది పరిపూర్ణమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో చిత్తచండి యాగాన్ని అమ్మవారితో చేయించుకుంది. లోక కళ్యాణం చేశాం. అలాంటివి చేయండి, పర్వాలేదు. అంతే తప్ప మన దేశానికి ఏదో ప్రమాదం వస్తుందని, తీర ప్రాంతాలని మునిగిపోతాయని, ప్రమాదంలో పడతాయని ఎక్కడ కూడా అలాంటివి మీరు చెప్పే ప్రయత్నం చేయకండి. అది మీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. ఇది అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టడం. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇంకొక మన ఇప్పుడు జన అజ్ఞాన వేదికల వాళ్ళందరూ ఉన్నారు, బోబులు గోబులు, వీళ్ళందరూ మన మీద పడి చూసారా జ్యోతిష్కుడికే పడట్లేదు, ఇంకా వాళ్ళ జాతకాలు కరెక్ట్గా నమ్ముతారు మీరు అనేటువంటి అవకాశం, అటువంటి తప్పుడు సమాచారాన్ని మన ప్రజల్లోకి ఇచ్చినట్టు అవుతుంది. కనుక ఇటువంటివి అంతగా నమ్మకండి. 2 రోజులు జాగ్రత్తగా ఉండండి, పర్వాలేదు. తప్ప మనకి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లేదు. ఎటువంటి రోగ కారకమైనటువంటి కానీ కరోనా కంటే భయంకరమైన రోగాలు వచ్చే అవకాశాలు మనకు లేవు. సునామీలు వచ్చేటువంటి అవకాశం అంతకన్నా లేదు. మన దేశం మీద యుద్ధం చేయాల్సిన దమ్ము ధైర్యం పక్క దేశాల వాడికి, చైనా వాడికి కానీ పాకిస్తాన్ వాడికి కానీ లేదు. అది అసాధ్యము అన్న విషయాన్ని తప్ప గుర్తించండి. ఈ పంచగ్రహ కూటమి మీకేమి తీవ్ర అనర్థాన్ని కలిగించదు. ఒక్కొక్క తులారాశి వారికి, మిథున రాశి వారికి కొంత ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చు తప్ప, వ్యక్తిగతమైన చిన్న చిన్న ఇబ్బంది తప్ప పెద్దగా మీకు ప్రమాదాన్ని కలిగించి మిమ్మల్ని నాశనం చేసేది కాదు. ధైర్యంగా ఉండవచ్చు. 2 ఏళ్ల క్రితం కూడా షష్టగ్రహ కూటమి వచ్చింది. దానికి ఏమైంది? దానికంటే ముందే ఇప్పుడు మనకి ఈ ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం ప్రారంభమైంది. 2 ఏళ్ల క్రితం షష్టగ్రహ కూటమి వచ్చింది. మరి 5 ఏళ్ల క్రితం అష్టగ్రహ కూటమి కూడా వచ్చింది. ఒకసారి 150 ఏళ్ళకి ఒకసారి ముహూర్తమని 2000 సంవత్సరంలోనూ 2019లోను ఈ సప్తగ్రహ కూటమి వచ్చింది. 150 ఏళ్ళకి ఒకసారి ఒక ముహూర్తం అని చెప్పారు. అప్పుడు కూడా వచ్చింది బ్రహ్మాండంగా. అలాగే కొంతమంది వచ్చేసి శుక్రుడు గురుడు ఇద్దరు కూడా 12 సంవత్సరాలు ఒకసారి కలుస్తారని చెప్తున్నారు. అది అబద్ధం అండి. ప్రతి సంవత్సరంలో గురుడితో శుక్రుడి యొక్క గమనం ఉంటుంది ప్రతి సంవత్సరంలో. కాకపోతే అదే రాశిలో ఉండకపోవచ్చు, కానీ 12 సంవత్సరాలకు ఒకసారి గురు శుక్రుడు కలుస్తారు. ఇది అబద్ధం. గురు శుక్రుడు ప్రతి సంవత్సరం కలుస్తారు. అదే రాశిలో కలవకపోవచ్చు, అదే రాశిలో 12 ఒకసారి కలుస్తారని చెప్పుకోవచ్చు, కానీ కలవరు అనేది మాత్రం అబద్ధం. ఇటువంటివన్నీ కూడా మరి తెలిసి తెలియక మాట్లాడుతున్నామా లేకపోతే ఇంకేదైనా అనేది నాకు తెలియదు. వ్యాపారాత్మక ధోరణి వేరు. ఇంక వ్యాపారం చేద్దామంటే నో ప్రాబ్లం చేయొచ్చు, కానీ ఇలాంటివి చెప్పి భయప్రాంతులు చేసి మనం ఇటువంటివి పంచగ్రహ కూటాన్ని మనకు తెరపైకి తీసుకొచ్చేసి ప్రమాదం అని చెప్పే అవసరం ప్రయత్నం లేదు. ప్రేక్షకులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ ద్వారా చెప్తున్నాను నేను, దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. మీరు ప్రశాంతంగా ఆనందంగా ఐశ్వర్యంతో ఉండవచ్చును. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.